అందరికి నమస్కారం. మీ నర్సరావుపేట ఛానల్. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండల్ అన్నాసాగర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సిపిఎస్ ఉన్నత పాఠశాల, ఇక్కడ ప్రాథమిక పాఠశాల స్కూల్కి రావడం జరిగింది. అంటే కొంతమంది పేరెంట్స్ మనకు సమాచారం ఇవ్వడంతో మనం రావడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు ఉన్నాయని చెప్పడంతో ఒకసారి అక్కడ పేరెంట్స్తో పాటు ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, మరి మేడమ్స్ ఉన్నారు, వారు కూడా అడిగి తెలుసుకుందాం మన ఛానల్ ద్వారా. పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు. మీ పేరెంట్స్ అమ్మా అంటే ఏంటి సమస్య ఏంటి? ఇంకా సమస్య ఉందని చెప్పడంతో రావడం జరిగింది. అంటే ఏం సమస్య ఉంది? మా దగ్గర ఇక్కడ నీటి ప్రాబ్లం ఉంది. మన పిల్లలకు ఆడుకోనికి ప్లే గ్రౌండ్ లేదు, బాత్రూమ్లు లేవు. ఇక్కడ ఇది గ్రామ మదర్సాల. నేను ఇక్కడ పేరెంట్స్ కి ఇక్కడ పిల్లలు చదువుతున్నాను. అంటే ప్రాబ్లం ఏంటి మరి తీసుకుందాం? ఇక్కడ నీళ్లు లేవు సార్. మరి ఇక్కడ బయటికి ఆడుకోవడానికి జాగలేదు. బండ్లు వస్తపోతున్నాగా పిల్లలకు రాకుతున్నాయి, మన కుక్క కూడా కలుస్తుంది. అంటే ఇక్కడ బాత్రూమ్ బయటకు వెళ్తారా? గ్రామ పంచాయతీ దగ్గర ఇక్కడ జాగలేక ఇక్కడ లేదు. అంటే మరి ఈ విషయం ఇప్పటివరకు చెప్పారు, అధికారులు చెప్పారు, చెప్పినాము. ఇక్కడ జాగలేక ఇబ్బంది పడుతుంది. మరి ఇప్పుడు ఏం కోరుతున్నారు? మరి నాకు ప్లేస్ చూపించాలి, ప్లేస్ చూపించి కనిపించాలి. ఎట్లా మరి ఏమి సమస్య ఏంటి? మాకు అమ్మడికి వచ్చాను, ఏం సమస్య? పిల్లలకు మరి ఈ విషయాన్ని మీరు అధికారులు తీసుకెళ్ళాలి. ఇంకా చదువు ఎవరిని కోరుకుంటారు? మీకు మంచి కావాలి, అన్ని అభివృద్ధి కావాలని అనుకుంటారు కదా. సరే, ఈరోజు అమ్మాయి ఎడ్యుకేషన్ పిల్లలతో కూడా మాట్లాడుతున్నారు. దీని తర్వాత పిల్లలు కూడా అడిగి తెలుసు అభిప్రాయం. మీరు ఎవరిని కోరుతున్నారు? మీకు ఏం కావాలి, ఏం చేయలేదు? మాకు దామోదర్ సార్ సహాయం చేయాలి, మంజూరు చేయాలి. బిల్డింగ్ కూడా కొంచెం కూలిపోతుంది. మానవ వర్షాకాలం కాబట్టి పిల్లల మీద పడ్డ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే నూతన భవనం కావాలి, నూతన భవనం కావాలి. అంటే బాత్రూమ్తో పాటు అన్నీ జరగాలి. ఎందుకంటే చిన్నపిల్లల వరకు ఏం జరగదు. పడిపోతే ఎవరు నడవలసి వస్తుంది? చెప్పండి, ఏంటి మీకు సమస్య? ఏంటి అసలు ఏంటి? బాత్రూమ్ అలా గ్రౌండ్ లేదు. పిల్లలు మన ఇద్దరు కలిసింది కుక్కలు ఎవరు పట్టించుకుంటలేదు కదా. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు పిల్లలకు గుడ్లు వస్తుంది, ఇవి మళ్ళీ ఏమైనా పాలు వస్తుంది. అన్ని స్కూల్ వస్తుంది, ఏ స్కూల్ ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాం. ఇంకోటి ఇది అన్నీ కాకపోయిందనుకో సార్ దగ్గర అంటే ఇప్పుడు ఇక్కడ పిల్లల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలంటే ఎవరికి కోరుకుంటుంది? మేడం వాళ్ళకి చెప్పినప్పుడు మేడం చెప్తుంది, మళ్ళీ తర్వాత ఏమంటలేదు. అందుకని ఈ రోజు మేము పిలిపించిన మళ్ళీ రాలేదనుకో, మళ్ళీ ఏదో రిమిట్ అయిందనుకో కదా. మేము కూడా పిల్లలు కూడా అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పి వాస్తవం కదా, పిల్లలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీకు స్కూల్లో ఏంటి ప్రాబ్లం? మేము అడిగేది ఏంటంటే మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచిగా చెప్పాలి. బాగా తిన్నారా? నీ పేరు? ఏం చదువుతున్నావు? ఇంగ్లీషా? అవునా? సర్పంచ్ వాళ్ళ కొడుకు ఇదేనా? అవునా? మీకు అదే రూమ్లో మీకు ఎన్ని స్కూల్ ఉన్నాయి, ఎన్ని రూమ్లు ఉన్నాయి? రెండే ఉన్నాయా? అవునా? మంచి స్టడీ ఏ ఊరు? అన్నసారా? ఇది అన్నసారా? అవునా? మంచి చెప్తారా? ఏమేమి మంచిగా
టీచర్ బాగా ఇద్దరు వెళ్తారా? ఓకే. మరి అన్న మంచి పెడుతుందా? అన్న మంచి పెడుతుందా? మీకు బాత్రూమ్ ఉన్నాయా? లేవా? ఏమైనా బాత్రూమ్ ఉన్నాయి? స్కూల్ బాత్రూమ్ ఉంటాయి కదా? అక్కడ ఒకటి బాత్రూమ్ ఉంది. అది రోజు బాత్రూమ్ అది స్కూల్ కా లేకపోతే బయటిదా? బయటిదా? మంచిది మంచిదిదా? పంచదా? ఓకే. మరి ఏమైంది మరి? అక్కడ ఎవరు నీకా? అవునా? ఇంగ్లీష్ తెలుసుకున్నావు మరి? ఎప్పుడు కలిసి ఎన్ని రోజుల కింద తీసుకుని హాస్పిటల్ చూసుకున్నావు మరి? మేడం అంత చూడండి కొద్దిగా ఏది కుక్కలు అంటే పిల్లల పక్షి మాట కాదు. ఇంకోదమ్మా నీకా? మేడం ఏమైంది? నువ్వు వస్తే ఏమైంది? మంచి గట్టి ఏమైనా వాషింగ్ ఉంటుంది వేసినా అసలు నవ్వుడా ఏం పేరు పేరు సుమరేనా? అంటే ఇప్పుడు మొత్తం మీద నీకు కూడా వచ్చిందా? అవి ఎంతమంది కలిసిందమ్మా? ఉన్నాయా? సమస్య మొత్తం ఉందా? ఇంకో ఉన్నాయా? వస్తుండే అయ్యా, ఈ గ్రామ పెద్దలు గమనించండి. కుక్కలు కలుస్తున్న పిల్లలకు దయచేసి కుక్కలను వెంటనే ఇక్కడ గ్రామ సిబ్బంది కూడా వాటిని తీసుకెళ్ళి అడుగు నిలిచిపెట్టాలని మనస్ఫూర్తి మేము కోరుకుంటున్నాం. ఈ పేరెంట్స్ తరఫున అందరి తరఫున ఇది కూడా గమనించండి. పిల్లలు బస్సు చూసినా కుక్కలు కలుస్తుంటే ఆశ కాదు మేడం. ఎందుకంటే మంచిగా ఉంటాయి, మంచిగా ఉండకపోవచ్చు చెప్పలేము. ఎందుకంటే దానివల్ల విషయాలు వచ్చి కూడా పిల్లలకు బస్సు దూరం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మీకు మెయిన్ ప్రాబ్లం ఏముంది మేడం? ఇక్కడ మాకు మెయిన్ ప్రాబ్లం అంటే బాత్రూమ్స్ సార్. బాత్రూమ్స్ పిల్లలకు లేక ఏంటంటే గ్రామ పంచాయతీ వాళ్ళు ఉంటారు. ఆ బాత్రూమ్ పిల్లలు వెళ్తున్నప్పుడు ఒకసారి వీధికి పిల్లలు వాష్రూమ్ వెళ్తున్నప్పుడు వీధికుగా వాళ్ళని బట్టలు కూడా లాగి సార్. మేము ఇక వాళ్ళు వెళ్ళినప్పుడు జాగ్రత్త తీసుకుంటాం సార్. మేము వాళ్ళు బయటకు వెళ్ళిందంటూ సామాన్యంగా మేము బయటనే వాళ్ళ గురించి ఉంటాం సార్. చెప్పాను మరి బాత్రూమ్స్కి ఎక్కడైనా పేరు చూపించండి అని చెప్పి. కలెక్టర్ క్రాంతి మేడం గారు కూడా బాత్రూమ్స్కి శాంక్షన్ చేశారు, కట్టించుకుంటాను అన్నారు. ఎంఈఓ సార్ కూడా చెప్పారు కట్టించుకోండి, మీ విలేజ్ టీవీలో ప్లేస్ చూపించమనండి అంటే మేము కూడా గ్రామ పెద్దలకు చెప్పాం సార్. పిల్లల పేరెంట్స్ గ్రామ పెద్దలకు చెప్పారు ఆల్రెడీ మనకి శాంక్షన్ అయింది, బాత్రూమ్స్ కట్టించుకోండి, పిల్లలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పాం సార్. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం సార్. వాటర్ ప్రాబ్లం కూడా ఉంది సార్. మాకు మిషన్ బండి దగ్గర ఏమైనా వచ్చినప్పుడు అది ఏమవుతుంది అని సంపు ఉంటుంది కానీ ఆ సంపులో పోయిన నీళ్ళు పోతుంది తెలియదు సార్. పైనకి ఎక్కట్లేవు సార్. వాటర్ ప్రాబ్లం కూడా ఉంది సార్. ఇక ట్యాప్ వచ్చినప్పుడు డ్రమ్లో పట్టుకొని కడుపుతున్నాను, ఇబ్బందిగానే ఉంది సార్. ఈ విషయాన్ని మీరు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తేనే కదా సార్ మధ్య సమస్యకు పరిష్కారం తీసుకెళ్ళాం సార్. అంటే గ్రామ పిల్లల పేరెంట్స్కి గ్రామ చెప్పినాం సార్. ప్రతి పేరెంట్ మీటింగ్లో చెప్పినాం. సరే చూద్దాం అని అనుకున్నాం సార్. ప్రతి నెల వాళ్ళ పిల్లలే కదా ఇప్పుడు, ఎందుకంటే పేరెంట్స్ కూడా సహకరించాలి కదా. ఇప్పుడు మీకు కోరేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులు 60 మంది విద్యార్థులు కూడా అంటున్నారు. ఈ 60 మంది విద్యార్థుల పేరెంట్స్ కూడా మనకు సహకరిస్తారు కదా. ఇప్పుడు పిల్లల పేరెంట్స్ మీటింగ్ రోజు అయితే ప్రతి పేరెంట్ మీటింగ్ చెప్పినాం సార్. మేము ఇంకా మీరు కూడా వాళ్ళని కనుక్కోవచ్చు. అయితే ఇంకోటి మేడం, ఇప్పుడు ఇంకోటి ఇద్దరు విద్యార్థులు చెప్పారు మనకు గుడ్లు ఇస్తలేదని చెప్పి ప్రాబ్లం ఏమవుతుంది? ప్రాబ్లం అంటే ఏంటి సార్, వంట వడ్డించమంటే ఎవరైనా ఏమంటున్నారు అంటే సార్ నెలకి ఇవి 3000 వస్తాయి, గుడ్లు పెడితేనే దాని డబ్బులు అవి సపరేట్గా వస్తాయంటే నెలంతా కొడితే 3000 మాకు సరిపోవు, ఇట్లా మేము కూలికి పోతాం కదా, గుర్తులో పోతే మాకు ఎక్కువ పడుతున్నాయి, ఒక్కో 1000 పడుతున్నాయి అని వాళ్ళు అన్నారు సార్. అంటే మేమన్నాము మా ఒక్కూరికే కాదు కదా, తెలంగాణ మొత్తం అంతే ఇస్తాం కదమ్మా, మేమేం చేయలేం కదా, మీరు పెట్టండి, పెడితే బాగానే ఉంటుంది అనేది మేము మా తరఫున మేము చెప్తున్నాం సార్. ఇప్పుడు మేము కోరేది ఒకటి మేడం, మనకు కావాల్సింది ఫస్ట్ మీకు ముఖ్యంగా మేము కోరేది మా ఛానల్ ద్వారా పిల్లలకు మంచి విద్య చెప్పండి. ఎందుకంటే స్టడీలో నంబర్ 1 స్థానంలో అన్నసాగర్ గ్రామంలో ఉన్న విద్యార్థులు మంచి చదువుకుంటున్న భవిష్యత్తులో ఇంకా వేరే విలేజ్ వచ్చి ఇక్కడ వేసేటట్టు ఉండాలి. అసలు ఉదాహరణకు దగ్గర ఉన్న విలేజ్ కావచ్చు, ఎవరైనా సరే అదే అన్నసాగరంలో విద్య బాగుంటుంది, చదువు బాగా చెప్తారు పిల్లలకు అది ఆ విధంగా ఒకటి విద్య బాగా చెప్తారు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఇక్కడ మీరు ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్కి సంబంధించి కూడా అధికారుల దృష్టికి మా ఛానల్ తరఫున మేము పంపిస్తాం. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర తెలియజేస్తాం కాబట్టి చాలా ఇంకోటి మేడం, ఇక్కడ విద్యార్థులకు
కొంతమంది పేరెంట్స్ చెప్పడంతో మేము రావడం జరిగింది. అంటే ఒక వ్యక్తి ఇవ్వడం లేదు, మళ్ళీ ఒక బిల్లు కొద్దిగా పిల్లల మధ్య ఒక ప్రిన్సిపల్ మేడం కమిటీ ఉన్నాం కాబట్టి. అంటే ఇంకోటి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ గాడ్ ఫాదర్ గాడ్ మదర్ మీరే మీరు ఉన్నది చెప్తున్నాము. గాడ్ ఫాదర్ గాడ్ మదర్ మీరే కాబట్టి మీరు కూడా ఇలాంటి రిమార్క్స్ రాకుండా తీసుకోవాలి. మా దాదాపు కోరుతున్నాము. అంటే మా దాదాపు మా పేరెంట్స్ కావాలి కూడా, ఎందుకంటే మా పేరెంట్స్ కొంతమంది సమాచారం ఇవ్వడంతో మీరు రావడం జరిగింది. కాబట్టి మీరు కూడా మా వాళ్ళకి పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు. ఇంతకుముందు మీరు చెప్పిన ఒక మాట, మేము మంచి పిల్లలను పై స్థాయికి తీసుకెళ్ళాలి, మంచి చదివించాలని లక్ష్యం మాకు ఉందని వరకు అదే లక్ష్యాన్ని మేము కంకణ బాధ్యులు అయిపోయింది. లక్ష్యం కంకణ బాధ్యులుగా తీసుకొని అదేవిధంగా ఇక్కడ చదువుతున్న అన్నసంలో చదువుతున్న విద్యార్థులను ఒక స్టడీలో నంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎగ్ కావచ్చు, బాత్రూమ్ సమస్య కావచ్చు, ఇవి కూడా మీరు వెంటనే ఈ గ్రామంలో ఉన్న సర్పంచ్ గారికి కావచ్చు, మరి గ్రామ వార్డు మెంబర్లు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, వివిధ రకాల పార్టీ నాయకులు ఉంటారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలు చెప్పండి. మన ఊళ్ళో ఈ సమస్య ఉంది, మనకు 2 గదులు ఉన్నాయి. ఈ 2 గదులు కూడా మేము చూసాం. అక్కడ గది చూస్తే మొత్తం ఇక్కడ పనులు వాసింది. అది వర్షం పడితే ఊరిసేటట్టు ఉంది. ఊరుస్తుందా మేడం? అది ఇక్కడ డ్రాప్ పెంచులు పడితే అంటే పెంచులు అయితే బిల్డింగ్ పడి పిల్లలు ఉంటారు, ఇబ్బంది కదా మేడం. కాబట్టి దయచేసి ఇవన్నీ విషయాలు కూడా మీరు కూడా ఒక మీ లెటర్ ప్యాడ్ ఉంటుంది మేడం, మీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లెటర్ ప్యాడ్ మీద అది కూడా మీరు అధికారులకు దృష్టి తీసుకెళ్ళాలి మేడం. మా ఛానల్ ద్వారా కూడా మేము పబ్లిక్లో తీసుకెళ్తాం. కాబట్టి మేము కూడా అవసరం అనుకుంటే అధికారులు మేము కూడా చెప్తాం. ఇక్కడ ఎంఈఓ సార్ కూడా చెప్తాం, అవసరం అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తాం. కాబట్టి మీరు కూడా విద్యార్థులకు మంచిగా అన్ని విధాలు సహకరించాలని కోరుతున్నాను. సార్ మన దగ్గర పిల్లలు మంచిగా ఉన్నారు. మన దగ్గరికి టీమ్స్ వచ్చినాయి, ప్యానల్ టీమ్స్ వచ్చినప్పుడు 4th క్లాస్ పిల్లలు 40% చదవాలి. మన దగ్గర ఉన్న 4th క్లాస్ అమ్మాయి 83% చదివింది. సార్ క్లాప్స్ కొట్టి అలానే వీడియో తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ ప్యానల్ టీమ్లో పెట్టిండు. మనకు మంచి ప్రశంసలు కూడా అందినాయి. చదువు విషయంలో మన పిల్లలు ఎందులో ఇన్కమ్ చేస్తారు. మళ్ళీ మన దగ్గర లాస్ట్ ఇయర్ 49 ఉండేస్తుంది. మేము ఏం చేసినామంటే మంచి ఇంగ్లీష్ చేస్తున్నారు, మంచి అన్నింటి యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు మన స్ట్రెంత్ 61కి లేడింది. అంటే ఇంప్రూవ్మెంట్ చాలా వచ్చింది. పిల్లల గురించి విద్యా విషయంలో మాత్రం కొంచెం ఉండదు. మన ఉన్న మౌలిక వసతులు కొంచెం మెరుగుపరిస్తే మేము ఖచ్చితంగా మంచి పిల్లల్ని తయారు చేయగలం. మా చేతులలో ఉన్నది విద్యను అందించడం, అది మేము పర్ఫెక్ట్గా చేస్తున్నాం. మౌలిక వసతులు మా చేతిలో లేవు. దానికి మేమేం చేయాలనేది మేము పై అధికారులకు తెలియజేస్తున్నాం, పేరెంట్స్కి తెలియజేస్తున్నాం, సర్పంచ్ గారికి తెలియజేస్తున్నాం. మా చేతుల్లోనే అన్ని మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక తర్వాత యాక్షన్ తీసుకోవాల్సింది వాళ్ళు చెప్తున్నాం. కానీ మీ ద్వారా కూడా మేము ఇక్కడ ఈమెయిల్ గారికి కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మాకు పేరెంట్స్ చెప్పడంతో మేము బాగుంటుంది. అయితే పేరెంట్స్ మనకు ప్లేస్ చూపించమంటున్నారు సార్. సార్ వచ్చిండు పేరెంట్స్ మీటింగ్కి వచ్చిండు, మీరు చేయండి అని అంటే ప్లేస్ లేదని ప్లేస్ ఎక్కడ అనేది విలేజ్ వాళ్ళు చూపించారు. అంటే ఇప్పుడు విలేజ్ వాళ్ళు చూపించాలంటే ఇక్కడ ఉన్న 61 మంది విద్యార్థులు, ఈ 61 మంది విద్యార్థులు అంటే తల్లిదండ్రులు అనుకుంటే అయిపోతుంది. ఎందుకంటే విలేజ్లో ఎక్కడ ప్లేస్ ఉన్నదండి. ఇప్పుడు మీ టీచర్ మీరు ఎక్కడ చేస్తాం మాకు తెలియదు, మీరు ఎక్కడ చేస్తాం మాకు చూడాలి. కానీ విలేజ్ ఊరులే కదా, విలేజ్ తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు, పిల్లలు ఇక్కడే ఉంటారు కదా, వీళ్ళ తల్లిదండ్రులు తెలుసు కదా ప్లేస్ ఎక్కడ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చూసుకుంటాం, మీరు 3 పైన చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ గ్రౌండ్ కూడా లేదు. ఓకే, గ్రౌండ్ ఉందా మీకు? లేదు, మీరు ఆడుకోవాలంటే కూడా ఇబ్బంది ఉన్నట్టుంది. వాసన మీకు ఆడుకో ఇబ్బంది అంతే ఉంది కదా. అది ఇబ్బంది మేము చూసినాము, మీరు చెప్తారు కదా, మేము చెప్తున్నాం. ఇక్కడ గ్రౌండ్ కూడా లేదు, ఇబ్బంది ఉంది. లంచ్ టైంలో కూడా పిల్లల్ని ఇలా కూర్చోబెట్టి లంచ్ చేసే పరిస్థితి. బయట పంపిస్తే రోడ్డు, అవును, మెయిన్ రోడ్డు. లంచ్ టైం కూడా ఇక మేము కాపలా కాసుకొని తినాలి అంతే. ఓకే మేడం. కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులకి చెప్పండి, మాకు బాత్రూమ్లు కావాలి. కాబట్టి మన గ్రామంలో ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడాలని చెప్పాలి. ఎవరు చెప్పాలి? మీరు చెప్పాలా? లేదు చెప్పాలా లేదా? చెప్తారా? ఏం చెప్పాలా? తెలియలేకపోతే చెప్తారా? ఎవరు కొంతమంది చెప్తున్నారు, అవసరం లేదా? మీరు కుక్కలు కదా చెప్పాలి. చెప్తారా? ఎలా చెప్తారు? అవన్నీ కూడా మన ఇంట్లో పెద్ద మనుషులు మన అమ్మ నాయన చెప్తే అమ్మ నాయన ఏం చేస్తారు? అధికారుల దగ్గరికి పోతారు. పోయి మా పిల్లలకు బాత్రూమ్ లేవు, ఆడుకోనికి జాగలేదు, టైర్ అది లేదు, మరి గ్రౌండ్ కావాలి, ఇవన్నీ కావాలి. ఎవరు మన అమ్మ నాయన అంటారు. అంటారా? మీరు అంటారా? అడగదు కదా, ఎవరు అడగాలి? అవి అమ్మ నాయన అడగాలి.
మీరు అమ్మ నాయన చెప్పండి చెప్తారా చెప్పాలి మీరు ఓకే థ్యాంక్ యూ కంపల్సరీ మేడం మీకు కూడా చాలా సంతోషం విద్యార్థులు నంబర్ 1 స్థాయిలో తీర్చిదిద్దే బాధ్యత మాదని చెప్పారు అదేవిధంగా మీరు కాబట్టి మా తరఫున కూడా మా విభజన తరఫున కూడా మా అందరి తరఫున కూడా మీరు సహకారం మేము ఏంటంటే మా స్కూల్ తరఫున మీరు మాకు మౌలిక సౌకర్యాన్ని కల్పిస్తే చాలు సార్. అది మీరు కల్పించాల్సిన లేదు, ప్రభుత్వం కల్పించాలి. 100% మా నర్సరావు వచ్చే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు 100% ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మీరు కూడా ప్రభుత్వానికి మీరు కూడా వినతి పత్రాలు అందజేయాల్సిన బాధ్యత మీరు ఉంటుంది. ఎందుకంటే మేము ఎంత చెప్పినా మీరు కూడా మీరు అడగకపోతే ఎవరు పెట్టరు. ఇప్పుడు అడగని అమ్మాయినా అన్నం పెట్టదు. కాబట్టి మీరు కూడా అడగాలి మేడం. ఎందుకంటే మీ ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది ఉందనే విషయం మీకు తెలుసు. కాబట్టి అది ఇంతదాకా మీకు రాకపోవచ్చు. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుందనే విషయం మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఇబ్బంది నుంచి మనం బయటపడాలంటే మన సమస్య ఏముందంటే మనం ఇక్కడ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆయన గవర్నమెంట్ ఏంటంటే సమస్యలు విద్య ఇంకోటి ఆయన ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే మేము వింటాం కదా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర గారు విద్య వైద్యం ఉపాధి ఈ 3 విషయంలో విద్యార్థులకు కావచ్చు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోవచ్చు ఉపాధి విషయంలో కావచ్చు ఈ విషయంలో ఆయన కాంప్రమైజ్ కావడం లేదు. 100% సమస్య ఏది ఉన్నా పరిష్కరించడానికి కృషి చేయమని చెప్పి ఇక్కడ ఉన్న లీడర్స్ కావచ్చు సర్పంచులు కావచ్చు మరియు ఎవరికైనా సంబంధించిన అధికారులు కూడా వెంటనే అయినా సమాచారం అందజేస్తుంది. మేము చూస్తాం వెంటనే సమాచారం అందజేస్తుంది. కాబట్టి విద్యా వైద్యం ఉపాధి విషయంలో ఆయన నంబర్ 1 స్థానంలో ముందుకు వెళ్తుంది. కాబట్టి మీరు కూడా మా తరఫున మేము కూడా మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మీరు కూడా 100% ఒకసారి మినిస్టర్ గారిని కలిసి మీ ఇక్కడ సమస్యలు ఏమున్నాయో అవి కూడా మీరు దృష్టికి తీసుకెళ్ళాలి. 100% సక్సెస్ అవుతాయి. 100% అయితే ఇప్పుడు మీకు వచ్చి ఇక్కడ చెప్పినట్టే కాదు 100% సక్సెస్ అవుతుంది. మీరు కూడా చేయండి. ఎందుకంటే ఇంకోటి ముఖ్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి మరియు జిల్లా అధికారులకు మరి ఇక్కడ ఎంఈఓ గారికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. నా నర్సరావు వచ్చే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడ విద్యార్థులకు ముఖ్యంగా బాత్రూములు ఇక్కడ వాటర్ సమస్య చాలా కీలకంగా ఉంది. కాబట్టి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తరఫున కృషి చేయాలని చెప్పి మరి విద్యార్థుల తరఫున మరి విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ఇక్కడ ఉన్న టీచర్ల తరఫున మా ఛానల్ ద్వారా మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా